10 నిమిషాల్లో బైబిల్ సారాంశము. దేవుడు ఈ సర్వ సృష్టిని 6 రోజులలో చేసి 6వ రోజున ఆదామును హవ్వను సృజించెను. 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. ఆదాము హవ్వల నుండి సమస్త మానవ జాతి ప్రారంభమయ్యింది. ఆదాము హవ్వలకు దేవుడు 2 కుమారులను అనుగ్రహించాడు. వారి పేర్లు కయీను మరియు హేబేలు. దేవుడు హేబేలును మరియు హేబేలు అర్పించిన అర్పణను అంగీకరించాడు. కానీ కయీను హృదయం దేవుని ఎదుట సరిగా లేదు గనుక కయీను తెచ్చిన అర్పణను అంగీకరించలేదు. ఈ కారణము చేత కయీను అసూయతో తన సోదరుడైన హేబేలును చంపెను. దేవుడు హేబేలునకు ప్రతిగా షేతు అను కుమారుణ్ణి ఆదాము హవ్వకు అనుగ్రహించాడు. ఈ షేతు వంశము నుండే నోవాహు పుట్టుకొచ్చాడు. ఆదాము నుంచి కయీను, హేబేలు, షేతు నుంచి నోవాహు, నోవాహు నుంచి షేము, హాము, యాపేతు, షేము నుంచి తెరహు నుంచి అబ్రహాము నుంచి యాకోబు నుంచి దావీదు నుంచి యేసుక్రీస్తు. సుమారుగా 4000 సంవత్సరాలు. అన్య సాంప్రదాయాలతో నిండిన అబ్రహాముతో దేవుడు మాట్లాడి, నీ సంతానమును గొప్ప జనముగా మారుస్తాను, నీ ద్వారా సమస్త జనులను దీవిస్తాను అని వాగ్దానం చేశాడు. దేవుని మాటకు విధేయత చూపిన అబ్రహామునకు దేవుడు ఇస్సాకును అనుగ్రహించాడు. ఇస్సాకు మరియు రెబ్కాలకు దేవుడు ఏశావు, యాకోబులను కుమారులుగా అనుగ్రహించాడు. యాకోబు తన సహోదరుడైన ఏశావును మోసం చేసిన గనుక ఏశావు చంపుతాడనే భయంతో యాకోబు తన మావయ్య అయిన లాబాను దగ్గరకు వెళ్ళి లేయాను, రాహేలును వివాహం చేసుకొని 12 మంది కుమారులను కనెను. ఆ కుమారులు యోసేపుపై అసూయ చెంది ఐగుప్తు వర్తకులకు యోసేపును అమ్మివేసిరి. అదే దేశంలో యోసేపు తుదకు ప్రధానమంత్రి ఆయను. కరువులో ఉన్న ఐగుప్తును ఆదుకొనెను. కనానులో కరువు కలగగా యాకోబు తన కుటుంబంతో ఐగుప్తులో ఉన్నటువంటి తన కుమారుడైన యోసేపు పిలుపు మేరకు ఐగుప్తు వెళ్ళెను. 70 మందితో ప్రవేశించిన యాకోబు వంశం తుదకు సుమారుగా 20 నుండి 30 లక్షల జనాంగంగా వర్ధిల్లారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాల బానిసత్వంలో జీవించారు. వీరు కలిగి ఉన్న బానిసత్వం నుండి విడిపించడానికే దేవుడు మోషేను ఏర్పాటు చేసి ఇశ్రాయేలీల బానిసత్వం నుండి విడిపించి వాగ్దాన భూమి వైపుగా నడిపించాడు. సుమారు 40 సంవత్సరాల అరణ్యంలో ప్రయాణం చేసిన దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు. ఆమేన్.